ఓం నమో వెంకటేశాయ. ఉత్తమ పురుషభూత ఉత్తమ ఫలదాయక గోవింద గోవింద. సంసార వృక్షస్య యదేవ మూలం సంసార ధర్మైరనిషక్త రూపం సంసారపారాయ చ సేతుభూతం సంసారమగ్నాః సముపాస్మహేజం అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన శ్రీమద్భగవద్గీతా గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభములో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని సంకల్పవాక్యాలను పఠించుకుని ఈ కార్యక్రమానికి సత్సంకల్పం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సమానోదితానేక సూర్యేందుకోటి ప్రభాపూరతుల్యద్యుతిందుర్నిరీక్షం న శీతం న చోష్ణం సువర్ణావదాత ప్రసన్నం సదానంద సంవిత్స్వరూపం. అథ సంకల్పః. శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వ విధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః పంచదశాధ్యాయాంతర్గతా శ్లోక పారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. సరోజనేత్రాయ కృపాయుతాయ మందారమాలా పరిభూషితాయ ఉదారహాసాయ లసన్ముఖాయ నమోస్తు గోపీజనవల్లభాయ. శ్రీవేదవ్యాస ప్రార్థనా. కలిమలాస్త వివేక దివాకరం సమవలోక్య తమోవలితం జనం కరుణయా భువి దర్శిత విగ్రహం మునివరం గురువ్యాసమహం భజే. శ్రీ గురుభ్యో నమః. గత కొన్ని రోజులుగా మనం పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతా గ్రంథంలోని 15వ అధ్యాయాన్ని పురుషోత్తమ యోగం అనే పేరు కలిగినటువంటి అధ్యాయాన్ని అధ్యయనం చేస్తూ వస్తున్నాము. ఈ అధ్యాయంలో పరమాత్మతత్వాన్ని ఏ విధంగా ప్రదర్శిస్తూ వస్తున్నాడు అనే విషయాన్ని మనం యథాశక్తిగా యథామతిగా అర్థం చేసుకుంటూ వస్తున్నాము. ఈ అధ్యాయాన్ని పరమాత్మ గత అధ్యాయంలో 14వ అధ్యాయంలో చివరి శ్లోకం కాక వెనక శ్లోకంలో చూపించినటువంటి ఒక సూచనను వివరించటానికి, ఆ శ్లోకం ద్వారా వచ్చినటువంటి ఒక సందేహాన్ని నివారించటానికి ప్రారంభించాడు అని మనం చెప్పుకున్నాం. మాంచయోవ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే అనేటువంటి శ్లోకంలో
నన్ను ఎవరైతే అనన్య భక్తితో సేవిస్తారో అటువంటి వారు పరమాత్మతత్వంలో ఏకమవుతారు, బ్రహ్మభావాన్ని పొందుతారు అని పరమాత్మ చెప్పాడు. పరమాత్మను అంటే చెప్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మను సేవిస్తే పరబ్రహ్మభావం ఎట్లా లభిస్తుంది అనేటువంటి సాధారణ సందేహానికి సమాధానంగా, అలాంటి సాధారణ సందేహం లాంటి సందేహాలన్నిటికీ సమాధానంగా పరమాత్మ ఈ అధ్యాయాన్ని ప్రారంభించాడు. అందువలన ఈ అధ్యాయాన్ని పరమాత్మ ఈ విధంగా నడిపిస్తూ వచ్చాడు. ముందు ఈ సంసార వృక్షాన్ని ఒక తిరగదిప్పినటువంటి చెట్టుతో పోల్చాడు. సంసారం మొత్తాన్ని వృక్షంతో పోల్చి ఆ వృక్షాన్ని తిరగదిప్పి చూసుకోమన్నాడు. దీనికి వేరు పై స్థాయిలో ఊర్ధ్వమూలంగా ఉన్నది అనే విషయాన్ని అర్థం చేసుకోమన్నాడు. దాన్నే మొదటి శ్లోకంలో ఊర్ధ్వమూలం అవాక్ఛాఖం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్ అని చెప్పాడు. ఈ సంసార వృక్షానికి మూలం పరమాత్మ అని అర్థం చేసుకోమన్నాడు. ఈ సంసార వృక్షానికి అశ్వత్థం అని పేరు పెట్టుకోమన్నాడు. రేపు లేదా మరుక్షణం ఇలాగే ఉంటుంది అని నియమం లేని వృక్షం, నియమం లేని సంసారం ఇది అని అర్థం చేసుకోమన్నాడు. దానితో పాటు దీన్ని జ్ఞానంతో తప్ప దేనితోనూ తప్పించుకోలేము, దీన్ని ఖండించాలన్నా దీన్ని తీసేయాలన్నా ఇలాంటి కష్టాలను తెచ్చిపెట్టేటువంటి చెట్టును తొలగించుకోవాలంటే జ్ఞానం తప్ప మరి యొక్క దారి లేదు అని అర్థం చేసుకోమని అవ్యయం అనే పదం ద్వారా సూచన చేశాడు. చేసి ఈ వృక్షాన్ని కాపాడుతున్నవి వేదాలు. ఈ వేదాలలో చెప్పినటువంటి కర్మలను ఆచరించుకుంటూ ఈ వృక్షాన్ని మానవులు పెంచుకుంటున్నారు. ఒకవేళ అలా చేయకపోతే ఈ వేదాలలో నిషిద్ధమైనటువంటి కర్మలను ఆచరించి, ఈ వేదాలలో చెప్పనటువంటి, వేదాలలో చేయవద్దు అని చెప్పబడినటువంటి కర్మలను ఆచరించి దానికి ఫలంగా చేదు ఫలితాలను అందుకుంటున్నారు. ఎలాగైనా సరే ఈ వృక్షాన్ని వేదాల ద్వారా పెంచుకుంటున్నారు. ఛందాంసి యస్య పర్ణాని, ఇటువంటి వృక్షాన్ని, ఈ వృక్షానికి మూలమైనటువంటి పరమాత్మను తెలుసుకున్నవాడే నిజమైన వేదవిత్తు, వేదతత్వవేత్త అనే విషయాన్ని నిక్కచ్చిగా చెప్పాడు. చెప్పి ఈ వృక్షాన్ని రకరకాలుగా వర్ణించుకోవచ్చు. ఈ వృక్షంలో ఉండేటువంటి అంశాలను రకరకాలుగా అర్థం చేసుకోవచ్చు. అధశ్చోర్ధ్వంచ ప్రసృతాస్తస్య శాఖాః గుణప్రవృద్ధాః విషయప్రవాళాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే అని చెప్పాడు. మొత్తం చెట్టు మొత్తం లేదా సంసారం మొత్తం ఈ వేళ్ళు పాదుకొని ఉన్నాయి. అధశ్చోర్ధ్వంచ ప్రసృతాస్తస్య శాఖాః, ఈ సంసార వృక్షం యొక్క కొమ్మలు పైకి కిందకి అన్ని వైపులకి పెరుగున్నాయి, అన్ని లోకాలలోనూ వ్యాపించి ఉన్నాయి. గుణప్రవృద్ధ, త్రిగుణాల వలన ఈ సంసార వృక్షంలో ఉండేటువంటి కొమ్మలు పెరుగుతూ ఉన్నాయి. ఆ కొమ్మలకు విషయాలనేటువంటి కొత్త కొత్త చిగుళ్ళు ఏర్పడుతున్నాయి, విషయప్రవాళాః. అధశ్చ మూలాన్యనుసంతతాని, కింద పైన మొత్తం కూడా సంస్కారాలు, జీవులు తాము తెచ్చుకున్నటువంటి జన్మ జన్మల సంస్కారాలు అనే వేళ్లతో బాగా విస్తరించి ఉన్నది ఈ వృక్షం. ఆ సంస్కారాలు మానవుల యొక్క కర్మల ద్వారా వస్తున్నాయి, మళ్ళీ తిరిగి మానవులను అలాంటి కర్మల వైపుకే ప్రోత్సహిస్తున్నాయి, కర్మానుబంధంగా ఉన్నాయి. అటువంటి సంస్కారాలను తొలగించుకోవటానికి, కుసంస్కారాలను పూర్తిగా అడ్డం తీసేసుకోవటానికి మానవులు ప్రయత్నం చేయాలి అని ఈ శ్లోకంలో చెప్పాడు. అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే అని. అంతేకాకుండా నరూపమస్యేహ తథోపలభ్యతే నాంతః న చాదిః న చ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. ఈ అశ్వత్థానికి లేదా ఈ వృక్షానికి రూపం ఇంతే అని కానీ, రూపం ఇలాగే ఉంటుందని కానీ ఎవరూ చెప్పలేరు. క్షణక్షణానికి మార్పును తీసుకుంటోంది, మార్పును చెందుతోంది ఈ వృక్షం. నరూపమస్యేహ తథోపలభ్యతే, ఏదో లక్షణాలు చెప్పుకుంటున్నాం, ఏదో తత్వాలు చెప్పుకుంటున్నాం, కానీ ఇవేమీ చాలటం లేదు. ఈ వృక్షం యొక్క అంతమేమిటి, ఆది ఏమిటి, మధ్యమేమిటి, ఇవి ఏమీ తెలియటం లేదు, అనంతంగా ఉన్నట్లుగానే ఉన్నది. సాధారణమైనటువంటి దృష్టికి ఆ విషయాలు గోచరించటమే లేదు. కానీ ఈ అశ్వత్థం, ఈ వృక్షం, సంసార వృక్షం చాలా వేళ్ళూనుకు పోయింది, లోపలికి వేళ్ళూనుకు పోయింది. దీన్ని తీసేసుకోవలసినటువంటి అవసరం ఉంది.
ఇంటి గోడల మీద మొలిచినటువంటి చెట్టు లాంటి చెట్టు, ఇంటి గోడల మీద మొలిచిన చెట్టు క్రమంగా వేళ్ళూనుకుపోతే, బాగా బలంగా తయారైపోతే ఇల్లు ఎలాగైతే పడిపోతుందో అలాగే ఈ వృక్షం ద్వారా కూడా చాలా నష్టాలను మానవులు అనుభవించవలసి వస్తోంది. కాబట్టి ఈ వృక్షాన్ని తప్పించుకోవాలి అంటే దానికి ఒకే ఒక ఆయుధం ఉన్నది. అది అసంగం అనేటువంటి ఆయుధం, వైరాగ్యం అనేటువంటి ఆయుధం. ఆ వైరాగ్యంతో ఈ సంసార వృక్షాన్ని తప్పించుకునేందుకు అవకాశం ఉంటుంది. అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా, అది ఎంత దృఢంగా మారితే, ఈ అసంగ శస్త్రం ఎంత దృఢంగా మారితే అంత తొందరగా ఈ వృక్షం యొక్క బాధ తప్పుతుంది అని చెప్పాడు. చెప్పి కేవలం ఈ వృక్షాన్ని వైరాగ్యం అనేటువంటి ఆయుధంతో మాత్రమే కాదు, ఆ పైన కూడా పని ఉంది. తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాః న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృతా పురాణి అని అన్నాడు. ఆ వైరాగ్యం ద్వారా ఈ వృక్షం మీద ఉండేటువంటి ఆసంగాన్ని పోగొట్టుకున్న తరువాత, సంసార వృక్షం మీద, సంసారం మీద వైరాగ్యాన్ని పెంచుకున్న తరువాత పరమాత్మతత్వాన్ని అన్వేషించేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. పరిమార్గితవ్యం. ఆ పరమాత్మతత్వాన్ని చేరుకుంటే మళ్ళీ తిరిగి జన్మ మరణ ప్రవాహంలోకి పడవలసిన అవసరం ఉండదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. యస్మిన్ గతాః న నివర్తంతి భూయః అని. దానికోసం తమేవ చాద్యం పురుషం ప్రపద్యే, కేవలం ఆ పరమాత్మను మాత్రమే నేను శరణు వేడుతున్నాను, పరమాత్మను మాత్రమే ఆశ్రయిస్తున్నాను అనేటువంటి భావనతో పరమాత్మను మాత్రమే ఆశ్రయించాలి. ఇతర వస్తువులను గాను, ఇతర ఫలితాలను గాను ఏ విధంగానూ ఆశ్రయించుకోకూడదు. యతః ప్రవృత్తి ప్రసృతా పురాణి. అంతేకాకుండా ఈ పరమాత్మను ఈ వృక్షానికి మూలంగా, ఈ వృక్షం యొక్క ప్రవృత్తికి మూల కారణంగా అర్థం చేసుకుని ఆ మూలాన్ని, ఆ తల్లి వేరును పట్టుకునేటువంటి ప్రయత్నం చేసుకోవాలి, పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలి అని ఈ శ్లోకంలో చెప్పాడు. దానికి కావలసినటువంటి సాధనాలను, దానికి కావలసినటువంటి ఆత్మగుణాలను గత అధ్యాయాలలో చెప్పినటువంటి వాటిని కొన్ని కొత్తగా, కొన్ని కొత్త రకంగా, కొన్ని నిర్మాణమోహాః జిత సంగదోషాః అధ్యాత్మనిత్యాః వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సంజ్ఞైః గచ్చంత్యమూఢాః పదమవ్యయంతత్ అనేటువంటి శ్లోకంలో చెప్పాడు. కోపాన్ని, అహంకారాన్ని, భ్రమలను వీటిని విడిచిపెట్టేయమన్నాడు. సంగం అనేటువంటి దోషాన్ని పూర్తిగా తప్పించుకోమన్నాడు. అధ్యాత్మ విద్య, కేవలం ఆత్మజ్ఞానం మీద మాత్రమే మనస్సును పూర్తిగా నిలకడ చేసుకోమన్నాడు. వినివృత్తకామాః, అనవసరమైనటువంటి విషయాలను, అనవసరమైనటువంటి కోరికలను పూర్తిగా తొలగించుకోమన్నాడు. ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంజ్ఞై, సుఖ దుఃఖాలు కానీ, శీతోష్ణాలు కానీ వీటిని వేటిని పట్టించుకోవద్దు అన్నాడు. తితిక్షను పొందమన్నాడు. అలాగే శీతోష్ణాది ద్వంద్వ సహనాన్ని సరియైన విధానంలో ఆచరించుకోమన్నాడు. అంతేకాకుండా క్రమంగా తత్వజ్ఞానం కోసం ప్రయత్నం చేసుకుని, మోహాన్ని, అజ్ఞానాన్ని తొలగింపచేసుకుని క్రమంగా తాను పొందవలసినటువంటి తత్వజ్ఞానాన్ని పొందమన్నాడు. అటువంటి సందర్భంలోనే పరమాత్మను చేరతారు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. చెప్పి ఆ పరమాత్మ యొక్క లక్షణాన్ని స్వప్రకాశ చైతన్య రూపంగా చెప్పటం కోసం న తద్భాసయతే సూర్య న శశాంక న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ అనే శ్లోకంలో చెప్పాడు. ఆ పరమాత్మతత్వాన్ని సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అగ్ని కానీ, లేదా సూర్యుడు అనుగ్రహించేటువంటి చక్షురేంద్రియం కానీ, చంద్రుడు అనుగ్రహం చేసేటువంటి మనస్సు కానీ, లేదా అగ్ని అనుగ్రహం చేసేటువంటి వాగింద్రియం కానీ చేరుకోలేవు. ఏ ఇంద్రియాలు, ఏ దేవతలు, ఏ వెలుగులు ఆ పరమాత్మను చేరలేవు, పరమాత్మను వెలిగించలేవు, పరమాత్మను ప్రకాశింపజేయలేవు. కేవలం పరమాత్మ తన యొక్క వెలుగుతోనే వెలుగుతూ ఉంటాడు. కాబట్టి అటువంటి స్వప్రకాశ చైతన్య రూపమైనటువంటి పరమాత్మతత్వాన్ని చేరిన తరువాత మరుదిరిగి రావటం అనేది ఉండనే ఉండదు. యద్గత్వాన్ అనివర్తంతే తద్ధామ పరమం మమ. ఆ తేజస్సు మరి వేరెవరో కాదు, నేనే అనే విషయాన్ని కూడా తద్ధామ పరమం మమ అనే పదంతో స్పష్టంగా చెప్పాడు. చెప్పి మరి నీవు పరమాత్మవు లేదా నీవు భగవంతుడివి, నేనెవరిని అనేటువంటి ప్రశ్నకు జనరలైజ్ చేసి మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్ఠాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి అనే శ్లోకంలో సమాధానం చెప్పాడు. మమైవాంశ,
నీవు ఎవరివో కావు, నా యొక్క అంశానివే, నా యొక్క భాగానివే, నా నుండి విడివడినట్టుగా ఉండేటువంటి అంశానివే నువ్వు. మమైవాంశ, నీవే కాదు జీవలోకే, ఈ జీవలోకంలో ఉండే వారందరూ కూడా అలాంటి వాళ్లే. వారందరూ తమ తమ భ్రమలతో తమ తమ ప్రాణాభిమానంతో జీవభూత, జీవులుగా మిగిలిపోయి ఉన్నారు. జీవభూత, కానీ వీరందరూ కూడా సనాతన. ఏ ఒక్క జీవుడు కూడా కొత్తగా పుట్టినవాడు ఎవడు లేడు, నాతో పాటుగా ఉండేటువంటి వారే. వీరందరూ కూడా నా యొక్క అంశాలే, నా యొక్క అంశాలే అయినప్పటికీ వారు వేరువేరు శరీరాల మీద, వేరువేరు మనస్సుల మీద, వేరువేరు ఇంద్రియాల మీద అభిమానాన్ని భ్రమను పెంచుకోవటం వలన మనశ్శష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి, ఆయా శరీరాలలో ఉండేటువంటి ఇంద్రియాలను లాక్కుంటూ పీక్కుంటూ ఆ ఇంద్రియాలతో ఏదో జ్ఞానాలను పొందుతూ ఏదో సుఖాలను దుఃఖాలను కష్టాలను పొందుతూ ఈ సంసారంలో పడిపోతున్నారు. ఇంతకుముందు చెప్పినటువంటి సంసార వృక్షం యొక్క ఫలితాలను లేదా సంసార వృక్షం యొక్క పళ్లను తింటూ ఉన్నారు, అనుభవిస్తూ ఉన్నారు. కొన్నిసార్లు సంతోషపడుతున్నారు, కొన్నిసార్లు దుఃఖపడుతున్నారు కూడా అనే విషయాన్ని చెప్పాడు. మమైవాంశో జీవలోకే అనే విషయాన్ని చాలా స్పష్టంగా సందేహానికి ఆస్కారం లేకుండా చెప్పాడు. చెప్పి ఆ జీవుడు ఏ విధంగా శరీరం నుండి శరీరానికి, వేరే శరీరానికి వెళతాడు, ఏ విధంగా తాను తనవి అని అనుకున్నటువంటి ఇంద్రియాలను విడిచిపెట్టుకోకుండా ఒక శరీరం నుండి మరొక శరీరానికి వెళ్ళే సమయంలో కూడా ఆ ఇంద్రియాలను ఎలా తీసుకువెళతాడు అనే విషయాన్ని శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధా నివాసయాత్ అనేటువంటి శ్లోకంలో చెప్పాడు. ఏ శరీరాన్ని, కొత్త శరీరాన్ని పొందబోతున్నా, ఏ శరీరాన్ని విడిచిపెట్టి మరొక శరీరానికి వెళ్ళబోతున్నా సరే తనతో పాటు ఈ ఇంద్రియాలను మాత్రం తీసుకుని వెళతాడు. ఈ ఇంద్రియాలతో మాత్రమే వెళతాడు, తాను స్వతంత్రంగా వెళ్ళలేడు కూడాను. దానికి ఉదాహరణగా వాయువు ఎలాగైతే ఒక పువ్వు నుండి వీస్తూ ఆ పువ్వులో ఉండేటువంటి వాసనలను, ఆ వాసనలకు ఆశ్రయమైనటువంటి అణువులను తీసుకుని బయలుదేరుతుందో అదేవిధంగా జీవుడు ఒక శరీరం నుండి మరొక శరీరానికి ఇదే విధంగా వెళతాడు. తాను పెంచుకున్నటువంటి అభిమానాన్ని చివరి సమయంలో కూడా విడిచిపెట్టుకోడు. శరీరాన్ని విడిచిపెట్టక తప్పని పరిస్థితి వస్తే దానిని విడిచిపెడతాడు, కానీ తీసుకు వెళ్ళగలిగినటువంటి ఇంద్రియాలను కానీ మరొకరిని వాటిని కానీ తప్పకుండా తీసుకువెళతాడు. జీవుడి యొక్క అభిమానం చాలా గట్టిగానే ఉంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పాడు. చెప్పి శ్రోత్రం చక్షు స్పర్శనంచ రసనం ఘ్రాణమేవచ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే అని అన్నాడు. తన యొక్క స్వస్వరూపమైనటువంటి పరమాత్మను, అఖండమైనటువంటి ఆనందాన్ని అర్థం చేసుకోలేనటువంటి ఈ జీవుడు, అర్థం చేసుకోవటాన్ని మర్చిపోయినటువంటి ఈ జీవుడు, తన స్వస్వరూపాన్ని పూర్తిగా విస్మరించుకున్నటువంటి జీవుడు తనకు ఆనందం కలిగించుకోవడం కోసం తన యొక్క ఇంద్రియాలనే వాడుకుంటూ ఉంటాడు. దాన్ని శ్రోత్రం చక్షు స్పర్శనం ఇలా ఇంద్రియాలన్నిటినీ వాడుకుంటూ ఆ ఇంద్రియాల ద్వారా విషయాలను సేవించుకుంటూ ఆ విషయాల ద్వారా తాను పొందవలసినటువంటి సుఖదుఖాలను పొందుతూ ఉంటాడు అని చెప్పాడు. చెప్పి ఈ జీవుడిని సరి అయిన రీతిలో అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. జీవుడు తన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. దానికి ఒక శాస్త్రీయమైనటువంటి విధానం కూడా ఉంది. అది ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢ నాను పశ్యంతి జ్ఞానచక్షుష అని చెప్పాడు. శరీరం నుండి శరీరానికి మరొక శరీరానికి వెళ్ళేటప్పుడు కానీ, ఒక శరీరంలో ఉండేటప్పుడు కానీ, ఈ శరీరంలో ఉండి ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి విజ్ఞానాలను అనుభవించేటువంటి సందర్భంలో కానీ, సుఖ దుఃఖాలను అనుభవించేటువంటి సందర్భంలో కానీ, ఇవన్నీ అనుభవిస్తున్న వారెవరు, ఎవరి ద్వారా ఈ క్రియలన్నీ జరుగుతూ ఉన్నాయి అనేటువంటి పరీక్ష చేసుకున్నట్లయితే జీవుడి యొక్క స్వస్వరూపానికి దగ్గరవుతారు. కాకపోతే మానవులు లేదా ప్రాణులు తమ యొక్క శరీరాల మీద, ఆ శరీరాలకు సంబంధించినటువంటి బయట వస్తువుల మీద బాగా మోహాన్ని పెంచుకొని ఉండటం వలన, విమోహాన్ని పెంచుకొని ఉండటం వలన, విమూఢులు అవ్వటం వలన నాను పశ్యంతి చూడటం లేదు కాదు, కనీసం చెప్పినా అర్థం చేసుకోవటం లేదు. శాస్త్రీయమైనటువంటి విధానం ఉన్నప్పటికీ, ఉపదేశం ఉన్నప్పటికీ వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. దానికి కారణం వారు పెంచుకున్నటువంటి బాహ్య పదార్థ అభినివేశం అనే విషయాన్ని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్పాడు. చెప్పి
ఇది ఎలా అర్థం చేసుకోవాలి అంటే ప్రయత్నం ద్వారా అర్థం చేసుకోవాలి. ప్రయత్నం ద్వారా అర్థం చేసుకుని మనస్సును కట్టడి చేసుకున్నట్లయితే ఆ తత్వం సరి అయిన రీతిలోనే అర్థమవుతుంది. అలా కాకుండా మనస్సును కట్టడి చేసుకోలేకపోయినా, ప్రయత్నాన్ని ముందుకు తీసుకువెళ్ళలేకపోయినా ఈ తత్వం అర్థం కాదు అనే విషయాన్ని యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః అనే శ్లోకంలో చెప్పాడు. చెప్పి తన యొక్క తత్వాన్ని ఏ జీవుడైతే పరమాత్మ యొక్క అంశం అని పరమాత్మ చెప్పాడో అటువంటి జీవుడి యొక్క అసలు సిసలు స్వరూపమైనటువంటి, జీవుడి యొక్క అంశి అయినటువంటి, జీవుడి యొక్క స్వస్వరూపమైనటువంటి పరమాత్మను తెలియచెప్పటం కోసం మళ్ళీ 4 శ్లోకాలను ఉపయోగించాడు. ఆ 4 శ్లోకాలలో పరమాత్మ యొక్క విభూతులను ఒకవైపు ప్రస్తావన చేశాడు, మరొక వైపు పరమాత్మ యొక్క తత్వాన్ని కూడా పరిచయం చేయడానికి ప్రయత్నం చేశాడు. అందులో మొదటిది యదాదిత్యగతం తేజః జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం అని అన్నాడు. వెలుగుతున్నటువంటి ఏ పదార్థమైనా సరే, వెలుగు ముద్ద ఏదైనా సరే, అది సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, అగ్ని కావచ్చు, లేదా మనకు జ్ఞానాన్ని తెచ్చేటువంటి ఇంద్రియాలు కావచ్చు, కర్మేంద్రియాలు కావచ్చు, లేకపోతే మనస్సైనా కావచ్చు, ఏదైనా సరే నా యొక్క చైతన్య స్ఫూర్తితో మాత్రమే అది వెలుగుతున్నది, నా యొక్క చైతన్య శక్తి ద్వారా మాత్రమే అది ప్రకాశిస్తున్నది అని అర్థం చేసుకోమన్నాడు. ఈ శ్లోకం ద్వారా తన యొక్క చైతన్య స్వభావాన్ని, స్వప్రకాశ చైతన్య రూపత్వాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. చెప్పి కేవలం ఇంతవరకు పరిమితమైనటువంటి విభూతి కాదు నాది, ఇంతకు మించి చాలా విభూతులు ఉన్నాయి అని పై శ్లోకంలో గామావిశ్యచ భూతాని ధారయామ్యహమోజస పుష్టామి చౌషధీ సర్వాః సోమో భూత్వా రసాత్మకః అని అన్నాడు. నేను భూమిలోకి ప్రవేశించి భూదేవతా స్వరూపంలో ఉండి భూమిలో ఉండేటువంటి రసాలను అభివృద్ధి చేస్తూ ఉంటాను, భూమిలో శక్తిని పెంచుతూ ఉంటాను, ఆ శక్తిని పెంచి భూమిని గట్టిగా నిలబెట్టి ఉంచుతాను. ఇంతేకాకుండా ఆ భూమిలో పండేటువంటి పంటలను చంద్రరూపంలో ఉండి వాటికి కావలసినటువంటి శక్తిని ఇచ్చి వాటిని నేను పండిస్తూ ఉంటాను అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పాడు. చెప్పి ఆ పంటలను వండుకుని తిన్నటువంటి మానవుల యొక్క శరీరంలో జాఠరాగ్ని రూపంలో ఉండి, ప్రాణుల యొక్క శరీరంలో ఉండే జాఠరాగ్ని రూపంలో ఉండి నేనే ఆ తిన్న పదార్థాన్ని జీర్ణం చేస్తూ ఉంటాను అనే విషయాన్ని కూడా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం అనేటువంటి శ్లోకంలో చెప్పాడు. నేనే వైశ్వానర రూపంలో ప్రాణుల యొక్క శరీరాన్ని చేరి ఆ కడుపులో జాఠరాగ్ని రూపంలో ఉండి ప్రాణము అపానము అనేటువంటి వాయువుల యొక్క సహకారంతో ఈ అన్నాన్ని జీర్ణం చేసి ఎక్కడెక్కడికి ఏ ఏ భాగానికి ఎంత శక్తి కావాలో అంత శక్తిని పంపిణీ చేస్తూ ఉంటాను అనే విషయాన్ని చెప్పాడు. చెప్పి ఇంతేకాదు ఇంకా కూడా నా యొక్క విభూతి పరమ విభూతి అనేది ఉంది. సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్త స్మృతిర్జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదాంతకృత్ వేదవిదేవ చాహం అని నన్ను అర్థం చేసుకోవాలి అని చెప్పాడు. ప్రాణుల యొక్క, అందులోనూ విశేషించి మానవుల యొక్క హృదయాలలో నేను నిరంతరం కొలువై ఉంటాను. కొలువై ఉండి వారికి అవసరమైనటువంటి సందర్భాలలో వారి యొక్క కర్మానుసారం స్మృతులను ప్రసాదిస్తాను, వారి యొక్క కర్మానుసారం వారికి జ్ఞానాలను ప్రసాదిస్తాను, వారి యొక్క దుష్కర్మానుసారం వారికి స్మృతిని అపహరిస్తాను, అలాగే జ్ఞానం కలగకుండా కూడా నేనే చూసుకుంటూ ఉంటాను. ఇది నా యొక్క పరమ విభూతి. ఇంతకు మించినటువంటి పరమ విభూతి వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః, వేదముల ద్వారా నన్నే తెలుసుకోవాలి, వేదముల ద్వారా తెలుసుకోవలసినటువంటి పరమతత్వాన్ని నేనే, వేదాంతకృత వేదాంతార్థ సంప్రదాయాన్ని ప్రవర్తింపజేసినటువంటి వాణ్ణి నేనే, వేద విదేవ చాహం, వేదార్థ తత్వవేత్తను నేనే. వేదములు ఏ విధంగా బోధిస్తూ ఉన్నాయి, ఏ ఏ అంశాలను బోధిస్తూ ఉన్నాయి, ఏ ఏ అంశాలను వేదాల ద్వారా ఏ ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని నిజంగా తెలిసిన వాడిని నేనే ఈ లోకంలో వేదాంతార్థ సంప్రదాయాన్ని ప్రవర్తింపజేస్తాను. ప్రవర్తింపజేసినటువంటి నన్నే ఆ వేదాల ద్వారా తెలుసుకోవాలి అని మానవులకు
సర్వోత్తమమైనటువంటి ప్రమాణములైనటువంటి వేదాల గురించినటువంటి ప్రస్తావన చేసి ఆ ప్రస్తావన ద్వారా తన యొక్క సర్వజ్ఞత్వాన్ని తన యొక్క శాస్త్రయోనిత్వాన్ని మరొకసారి నిరూపణ చేశాడు. తన యొక్క సర్వోత్కృష్టమైనటువంటి విభూతిని ప్రదర్శించాడు. ప్రదర్శించి విభూతుల విస్తరం ఇంకా చాలు, విభూతులు ఎన్ని చెప్పినా సరే వీటికి అంతం అనేది ఉండనే ఉండదు. కాబట్టి తత్వాన్ని అర్థం చేసుకోవటానికి ఒక కొత్త మార్గాన్ని నేను ప్రదర్శిస్తాను అని పై 3 శ్లోకాలలో ఇలా అన్నాడు. ద్వావిమౌ పురుషౌలోకే క్షరశ్చాక్షర ఏవచ క్షరస్సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే అని. ఈ శ్లోకంలోనేమో సమస్త ప్రపంచాన్ని సమస్త సృష్టిని క్షరపురుష అక్షరపురుష అని 2గా విభాగం చేసుకోమన్నాడు. అందులో క్షర విభాగంలో నశించిపోయేటువంటి భూతాలు, పుట్టి వినాశానికి గురయ్యేటువంటి భూతాలు ఉన్నాయి అని అనుకోమన్నాడు. అక్షర విభాగంలో వీటికి కారణమైనటువంటి త్రిగుణాత్మకమైన మూల ప్రకృతిని మహామాయను ఉంచుకోమని చెప్పాడు. క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే అని. ఈ 2 విభాగాలకు నా యొక్క తత్వానికి సంబంధం లేదు అనే విషయాన్ని సరి అయిన రీతిలో అర్థం చేసుకోమన్నాడు. దానికి ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత యో లోకత్రయమావిశ్య బిభర్తి యవ్యయ ఈశ్వర అని ఉపదేశం చేశాడు. ఉత్తమ పురుష, ఈ 2 తత్వాల కంటే క్షర పురుషుడు అక్షర పురుషుడు అనే 2 తత్వాల కంటే పరమాత్మ స్వరూపం ఉత్తమమైనటువంటి స్వరూపం, పై స్థాయిలో ఉండేటువంటి స్వరూపం, ఈ 2 తత్వాలకు సంబంధం లేని స్వరూపం అని అర్థం చేసుకోమన్నాడు. ఈ పరమాత్మను దేహం నుండి లోపలికి వెతుక్కునేట్టుగా పరమాత్మ అనే శబ్దం ద్వారా అర్థం చేసుకోమని చెప్పాడు. ఇంతేకాకుండా బయట కూడా ప్రపంచం మొత్తం ఈ పరమాత్మతత్వమే వ్యాపించి ఉంది అని యో లోకత్రయమావిశ్య బిభర్తి అనే అంశం ద్వారా అర్థం చేసుకోమన్నాడు. ఈ పరమాత్మకు వ్యయం అంటే వినాశం లేనే లేదని తెలుసుకోమన్నాడు. ఈ పరమాత్మే ఈశ్వర, నిజమైనటువంటి సమర్థుడు అని అర్థం చేసుకోమని యో యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమ అతోస్మి లోకే వేదే చ ప్రథిత పురుషోత్తమ అనే విషయాన్ని కూడా చెప్పాడు. లోకంలోనూ అలాగే వేదంలోనూ నాకు పురుషోత్తమ అని పేరుందయ్యా. ఆ పురుషోత్తమ అని పేరు రావటానికి ఇదే కారణం. పురుషులందరికంటే, అందులోనూ క్షరపురుషుడు అక్షర పురుషుడు అనేటువంటి పురుషుల కంటే నేను పై స్థాయి వాడిని కాబట్టి నాకు పురుషోత్తమ అనే పేరుంది. ఆ పురుషోత్తమ అనే పేరు నాకు మాత్రమే ఉంది, నాకు మాత్రమే ఆ తత్వం ఉంది, ఆ లక్షణం ఉంది. కాబట్టి నన్ను లోకంలోనూ వేదంలోనూ పురుషోత్తమ అనే పేరుతో పిలుస్తారు అనే విషయాన్ని కూడా చెప్పాడు. చెప్పి నన్ను పురుషోత్తముడుగా ఎవరైతే అర్థం చేసుకోగలుగుతారో, పురుషోత్తముడుగా నన్ను ఎవరైతే చూసుకోగలుగుతారో అటువంటి వారికి సర్వజ్ఞత్వం లభిస్తుంది. సర్వజ్ఞత్వం లభించటం వలన వారు నన్ను చేరతారు, నన్ను సేవిస్తూ నన్ను చేరటానికి ప్రయత్నం చేసుకుని సఫలమవుతారు అనే విషయాన్ని కూడా యో మాం ఏవం అసమ్మూఢ జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత అని అన్నాడు. ఎవరైతే నన్ను పురుషోత్తముడుగా అర్థం చేసుకుంటారో, ఉత్తముడైనటువంటి పురుషుడిని తప్ప ఈ నికృష్టమైనటువంటి క్షరపురుషుణ్ణి కానీ అక్షర పురుషుణ్ణి కానీ సంసారంలో ఉండేటువంటి ఏ తత్వాన్ని కానీ మనం ఆశ్రయించనక్కర్లేదు అని ఎవరైతే అర్థం చేసుకోగలుగుతారో అటువంటి వారే నిజమైనటువంటి సర్వజ్ఞులు. ఆ సర్వజ్ఞత్వ ప్రభావం వలన వారు నన్ను మాత్రమే సేవిస్తారు, నన్ను మాత్రమే సేవించుకుని ఆ దానికి ఫలితాన్ని తప్పకుండా పొందుతారు, సర్వభావాలతోనూ నన్ను సేవించుకుంటారు అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పాడు. ఈ శ్లోకంలో చెప్పినటువంటి ఈ భావాన్నే మనం ప్రారంభంలో అనుకున్నటువంటి మాంచ యో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతైత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే అనే శ్లోకంలో కూడా ఇంతకుముందు చెప్పాడు. ఆ శ్లోకానికి ఈ శ్లోకానికి ఒకే రకమైనటువంటి దగ్గరగా ఒకే రకమైనటువంటి అర్థాన్ని ప్రదర్శిస్తూ 2 అధ్యాయాలలో చెప్పినటువంటి విధానాలు వేరు కానీ విషయం మాత్రం అదే అనే విషయాన్ని స్పష్టంగా సూచన చేశాడు. చేసి చివరి శ్లోకంలో ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత అని అన్నాడు. ఇది అన్నిటికంటే రహస్యమైనటువంటి విషయం అన్నాడు. ఇది ఎవరు పడితే వారు తెలుసుకోగలిగినటువంటి అంశం కాదు అన్నారు. అదేవిధంగా ఇది శాస్త్రం మానవులకు నిజమైన హితాన్ని కలిగించేటువంటి ఉపదేశం.
అనే విషయాన్ని అర్థం చేసుకోమన్నాడు శాస్త్రం. ఇదముక్తం మయానఘ, నీకు ఇంత సులభంగా నేను చెప్పాను అనే విషయాన్ని కూడా చెప్పాడు. అనఘ అనే పదం ద్వారా ఇది పాప సంస్కారాలు పాప సంకల్పాలు లేని వారికి తొందరగా అర్థమవుతుంది అనే విషయం చెప్పాడు. దాంతోపాటుగా ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ అని అన్నాడు. ఈ తత్వాన్ని తెలుసుకుంటేనే బుద్ధిమంతుడవుతాడు, నిజమైన బుద్ధి ఈ తత్వాన్ని తెలుసుకుంటేనే వస్తుంది అని అన్నాడు. కృతకృత్యశ్చ భారత, మానవ జీవితానికి కృతార్థత అనేది ఈ తత్వజ్ఞానం వలన మాత్రమే సాధ్యం అని అన్నాడు. కృతకృత్యశ్చ భారత అని ఈ అధ్యాయంలో ఈ విధంగా పరమాత్మ తన యొక్క తత్వాన్ని ప్రదర్శించి ఆ తత్వాన్ని తెలుసుకోవటమే మానవ జీవిత లక్ష్యం అనే విషయాన్ని స్పష్టంగా ప్రతిపాదన చేసి దానికి కావలసినటువంటి సాధనాలను ఉపదేశం చేయటం కోసం పై అధ్యాయాన్ని ప్రారంభించబోతూ ఈ అధ్యాయాన్ని ఇప్పటికీ ఉపసంహారం చేశాడు. సంఖ్యాపరంగా చూసుకున్నప్పుడు చాలా చిన్న అధ్యాయంగా 20 శ్లోకాల అధ్యాయంగా తోచేటువంటి ఈ అధ్యాయం విషయపరంగా చూసుకున్నప్పుడు మాత్రం చాలా లోతైనటువంటి తత్వాన్ని ప్రదర్శిస్తూ చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయంగా నిలుస్తుంది. ఇటువంటి అధ్యాయాన్ని మనం యథాశక్తిగా ఒకసారి అధ్యయనం చేసుకున్నాం, ఒకసారి పునశ్చరణ కూడా చేసుకున్నాం. ఇప్పుడు మొదటిసారి ఆచార్యుల వారితో కలిసి ఈ అధ్యాయాన్ని పారాయణ చేసుకుని క్రమంగా ఫలశ్రుతిని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమయోగో నామ పంచదశోऽధ్యాయः. శ్రీభగవానువాచ ఊర్ధ్వమూలమధః శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణప్రవృద్ధా విషయప్రవాళాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ నిర్మాణమోహాజితసంగదోషాః అధ్యాత్మవిద్యా వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైః గచ్చన్త్య మూఢాః పదమవ్యయం తత్ న తద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్ శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః
నైనం పశ్యంత్యచేతసః యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదాంతకృద్వేదవిదేవ చాహం ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః యో మామేవమసమ్మూఢః జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. 15వ అధ్యాయం పురుషోత్తమ యోగం యొక్క ఫలశ్రుతిని పద్మపురాణంలో ఈ విధంగా చెప్పారు. చాలా సంగ్రహంగా ఉండేటువంటి ఫలశ్రుతి కథ ఇది. ఒక దేశంలో సమరభూపాలుడు అనేటువంటి ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారి రాజ్యంలో మంచి గుర్రాలను కొనేటువంటి వ్యాపారి, రకరకాల వ్యాపారాలు చేసేటువంటి వ్యాపారి ఒక ఆయన ఉండేవాడు. ఆయన దగ్గరకు ఒకరోజు చాలా మంచి గుర్రాన్ని ఒకదాన్ని తీసుకువచ్చారు దళారులు. చాలా బాగుంది చూడటానికి, దాదాపు ఉచ్చైశ్రవం అంత అందంగా ఉంది, తెల్లగా ఉన్నది. గుర్రానికి, మంచి గుర్రానికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ ఉన్నాయి. ఆ గుర్రాన్ని తీసుకొచ్చి దళారులు ఈ వ్యాపారికి అమ్మారు. అమ్మగా ఆ వ్యాపారి ఆ గుర్రాన్ని కొనుక్కుని ఇలాంటి గుర్రాన్ని నేను ఎక్కితే లేదా ఈ గుర్రాన్ని నేను వాడుకుంటే సరి అయినటువంటి ప్రయోజనం రాదు, ఇలాంటి గుర్రాన్ని వాడుకోవటానికి రాజే తగినవాడు, అందువలన దీన్ని రాజుగారికి నేను ఇచ్చేస్తాను అని అనుకుని రాజుగారి దగ్గరికి తీసుకువెళ్ళి అతనికి గిఫ్ట్గానో లేదా దానంగానో ఇవ్వకుండా, ఇది చాలా విలువైనటువంటి గుర్రం అండి, అందువల్ల మీరు లక్షణాలను ఒకసారి పరిశీలించుకుని దీనికి ఏమాత్రం విలువ ఇవ్వచ్చో చూసి నాకు ఇవ్వండి అని అన్నాడు. రాజుగారు కూడా గుర్రం యొక్క లక్షణాలన్నిటినీ చేసుకుని లక్షణాలు బాగున్నాయి అనే కారణం చెప్పి ఆ వ్యాపారికి కావలసినటువంటి ధనం అంతా ఇచ్చి తను గుర్రాన్ని తీసుకుని రాచరికపు విధుల్లో భాగంగా సమీపంలో ఉండేటువంటి గ్రామాలు, ఆ గ్రామాల మీదకు అరణ్యానికి దగ్గరగా ఉండేటువంటి గ్రామాలకు క్రూర జంతువుల బాధ తొలగిపోవటానికి, దాన్ని తీర్చటం కోసం ఒకరోజు మంచి రోజు చూసుకుని ఈ గుర్రం మీద వేటకు వెళ్ళి ఆ గుర్రం మీద వేటాడటం మొదలుపెట్టాడు. గుర్రం కూడా చాలా చలాకీగా ఉన్నది. చలాకీగా ఉండేటువంటి గుర్రం వేగంగా పరిగెత్తింది. ఎంత వేగంగా పరిగెత్తింది అంటే రాజుగారి పరివారం వెనకపడిపోయింది. రాజుగారు మాత్రం వేటలో ముందుకు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక చోట అలసట అని అనిపించి
ఒక చెరువు దగ్గర ఆపి ఈ గుర్రానికి ఒక కావలసినటువంటి గ్రాసం ఏదో వేసి తాను దాహం తీర్చుకుని చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో పక్కన ఏదో ఒక చిన్న మహర్షి గారి ఆశ్రమం ఉన్నట్లుగా తెలుస్తూ ఉన్నది. దాని తాలూకు ఛాయలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక ఆకు ఎగురుకుంటూ వచ్చింది. ఆ ఆకు మీద ఏదో రాసి ఉంది. రాసి ఉంటే ఈ రాజుగారు ఆకుని తీసుకుని దాన్ని చూసి చదివాడు. చదివితే అది శ్రీమద్ భగవద్గీత గ్రంథంలోని పురుషోత్తమ యోగంలోని శ్లోకంలో ఒక పాదం. ఆ పాదాన్ని రాజుగారు చదివాడు, గట్టిగా చదివాడు. చదవటాన్ని విని గుర్రం అక్కడికక్కడ మరణించింది. గుర్రం అక్కడికక్కడ పడిపోయింది. రాజుగారికి ఆశ్చర్యం వేసింది. ఏమిటి ఇలా అయింది? ఇదేదో భగవద్గీత గ్రంథంలోదో లేదో ఒక మంచి వాక్యం అనే విషయం తెలుస్తోంది. తెలిసినటువంటి వాక్యాన్ని నేను బిగ్గరగా చదవంగానే అశ్వం పడిపోవటం ఏంటి, ఇది మరణించటం ఏంటి, ఇన్ని మంచి లక్షణాలు ఉండేటువంటి గుర్రం అకస్మాత్తుగా ఇలా ఎందుకు అయింది అని ఆలోచించాడు. ఆలోచించి పక్కనే మహర్షి గారు ఉన్నారు కదా, ఈ ఆకు అక్కడి నుంచే ఎగురుకుంటూ వచ్చి ఉండవచ్చు, కాబట్టి మనం అక్కడికి వెళ్ళి అడగాలి అని అక్కడికి వెళ్ళాడు. అది విష్ణు శర్మ గారు అనేటువంటి మహర్షి గారి ఆశ్రమం. ఆ ఆశ్రమంలో విష్ణు శర్మ గారికి సాష్టాంగ ప్రణామం చేసి, అయ్యా ఇలా ఆకు మీ ఆశ్రమం నుంచి అనుకుంటాను ఎగురుకుంటూ వచ్చింది, ఇందులో వాక్యం ఉంది, నేను చదివాను, ఈ గుర్రం కాస్త మరణించింది, దీనికి కారణం ఏమిటి అని చెప్పమన్నాడు. చెప్పమంటే మహర్షి గారు ఇది శ్రీమద్ భగవద్గీత గ్రంథంలోని 15వ అధ్యాయంలో ఒక శ్లోకం తాలూకు భాగం. మా విద్యార్థులు ఇక్కడ ఆకుల మీద రాసుకుంటూ కొంచెం శ్రద్ధగా ఉండేటువంటి విద్యార్థులు, బాగా చదువుకోవాలనుకునేటువంటి విద్యార్థులు ఆకుల మీద రాసుకుంటూ చదువుకోవటం అనేది కద్దు. ఆ రాసుకున్న ఆకుల్లో ఒకటి తప్పి ఎగిరి నీ దగ్గరికి వచ్చి ఉండవచ్చు. దీని యొక్క ప్రభావం సామాన్యమైనది కాదు. ఈ గుర్రం యొక్క పూర్వజన్మ కూడా సామాన్యమైనది కాదు, అందువలన ఇలా జరిగింది అని అన్నాడు. భగవద్గీతా గ్రంథంలోని 15వ పారాయణ ఫలితం సామాన్యమైంది కాదు అని కూడా చెప్పాడు. కాబట్టి ఆ విష్ణు శర్మ గారి మాట ప్రకారం మనం కూడా మరొకసారి భగవద్గీతా గ్రంథంలోని 15వ పారాయణం చేసుకుని ఈ ఆకు, ఈ గుర్రం, దీని కథ ఏమిటి అని మరొకసారి పరిశీలించుకుందాం. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిద్ అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణప్రవృద్ధా విషయప్రవాళాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ నిర్మాణమోహాజిత సంగదోషాః అధ్యాత్మ విద్యా వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సంజ్ఞైః గచ్చన్త్య మూఢాః పదమవ్యయం తత్ న తద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్ శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం
విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదాంతకృద్వేదవిదేవ చాహం ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరः సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః యో మామేవమసమ్మూఢః జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. విష్ణు శర్మ గారు చెప్పడం ప్రారంభించారు. ఈ గుర్రం ఎవరో కాదు, నీకు ఇంతకు ముందు సేనాపతిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఈ సేనాపతిగా పనిచేసినటువంటి వ్యక్తి మంచి వీరుడు, యుద్ధ కళలో బాగా ఆరితేరినవాడు. ఇతన్ని నమ్మి నీవు ఇంతకుముందు చాలా బాధ్యతలను ఉపచెప్పావు, చాలా నమ్మకంగా ఇతని మీద నువ్వు వ్యవహరిస్తూ ఉండేవాడివి. కానీ ఇతను మాత్రం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఇష్టపడక నిన్ను నీ కుమారుడిని ఏ విధంగానైనా సంహరించి తాను రాజ్యాన్ని వశం చేసుకోవాలి అని ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆ ప్రయత్నాలు నీ దాకా తెలియ రాలేదు, నీకు ఆ విషయం గురించి కనీసం వాసన కూడా రాలేదు. కానీ ఈ లోపల అనుకోని వ్యాధితో ఈ వ్యక్తి మరణించాడు. మరణించి ఇంతకుముందు నీవు ప్రదర్శించినటువంటి విశ్వాసానికి, నీవు అతని మీద ప్రదర్శించినటువంటి యజమాని ప్రేమకు ప్రతీకగా మళ్ళీ నీకే సేవ చేయడానికి గుర్రంగా పుట్టాడు. పుట్టి నీ దగ్గరకే వచ్చాడు. నీ దగ్గరికి వచ్చి చివరికి నీకు సేవ చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ ఈ భగవద్గీతా గ్రంథంలోని 15వ ఉన్న ఒక్క శ్లోకంలోని ఒక్క భాగాన్ని విన్న వెంటనే అతను చేసినటువంటి ఈ మహాదోషం, యజమానికి లేదా తనను చేరదీసిన వారికి, తనను నమ్మిన వారికి అపకారం చేయాలి అని అనుకోవటం, దాని తాలూకు ప్రయత్నాలను ప్రారంభించటం, అది సఫలం అయినా కాకపోయినా అనేటువంటి దోషాన్ని పూర్తిగా పోగొట్టుకుని తను ఉత్తమ లోకాలను పొందటానికి పై జన్మలో మరింత మంచి అభిప్రాయాలతోనూ మరింత మంచి సంస్కారాలతోనూ పుట్టడానికి ఈ శరీరాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి తన సంస్కారానురూపంగా పై జన్మను పొందటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ 15వ ఉండేటువంటి శ్లోకాలను పారాయణం చేసిన, ఆ అర్థాలను మననం చేసిన, దాన్ని మనసులో ఉంచుకున్న ఫలితం సామాన్యంగా ఉండదు. దానికి తార్కాణంగా
ఈ అశ్వం యొక్క, ఈ గుర్రం యొక్క సంగతి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి నీవు శ్రీమద్భగవద్గీతా గ్రంథాన్ని అధ్యయనం చేస్తూ ఉండటం, అందులోనూ పంచదశాధ్యాయాన్ని మరింత శ్రద్ధగా అధ్యయనం చేసుకుంటూ ఉండటం అనేది నీకు మంచిది చేస్తుంది అనే విషయాన్ని విష్ణుశర్మ గారు రాజుగారికి చెప్పారు. రాజుగారు విష్ణుశర్మ గారి ద్వారా భగవద్గీత ఉపదేశాన్ని పొంది రాజ్యానికి వెళ్ళి తను నిరంతరం ఆ ధ్యాసలో ఉండి రాజ్య వ్యవహారాలను ఒకవైపు చూస్తూ ఉన్నా సరే ఈ ధ్యాసలో ఉండి క్రమంగా వైరాగ్యాన్ని పొంది తన కుమారుడైనటువంటి సింహబలుడికి రాజ్యాన్ని ఒప్పచెప్పి తాను అడవులు చేరి అక్కడ ఈ తపస్సును మరింత వృద్ధి చేసుకుని చివరికి పరమాత్మ భావాన్ని పొందాడు అని పద్మపురాణంలో ఉండేటువంటి ఈ ఫలశ్రుతి మనకు తెలియచేస్తోంది. ఎటువంటి దోషాలనైనా ఎటువంటి కుసంస్కారాలనైనా సరే పోగొట్టగలిగినటువంటి శక్తి ఈ భగవద్గీతా గ్రంథంలోని పంచదశాధ్యాయానికి ఉన్నది. ఇందులో ఒక భాగాన్ని విన్నా సరే దానికి పరిపూర్ణమైనటువంటి ఫలితం ఉంటుంది అని ఫలశ్రుతి మనకు తెలియచెప్తోంది. ఇటువంటి ఉత్తమ ఫలితం ఉండేటువంటి అధ్యాయాన్ని మరొకసారి పారాయణం చేసుకుని మనం మన జీవితాన్ని చరితార్థం చేసుకుందాం. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణప్రవృద్ధా విషయప్రవాళాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ నిర్మాణమోహాజిత సంగదోషాః అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖ సంజ్ఞైః గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తత్ న తద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్ శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీః సర్వాः సోమో భూత్వా రసాత్మకः అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేదవిదేవ చాహం ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ
क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः यस्मात्क्षरमतीतोऽहमक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः यो मामेवमसम्मूढो जानाति पुरुषोत्तमम् स सर्वविद् भजति मां सर्वभावेन भारत इति गुह्यतमं शास्त्रमिदमुक्तं मया नघ एतद्बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे पुरुषोत्तमयोगो नाम पंचदशोऽध्यायः। ఇంతవరకు పురుషోత్తమ యోగాన్ని పురస్చరణ చేసుకుని ఫలశ్రుతితో సహా 3 సార్లు చక్కగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు శ్రీకృష్ణ నామావళితో నామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं 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 श्रीनिवास हरि कृष्ण कृष्ण श्रीकर शुभकर कृष्ण कृष्ण श्रीनिवास हरि कृष्ण कृष्ण श्रीकर शुभकर कृष्ण कृष्ण श्रित जनपालक कृष्ण कृष्ण श्री सति रमण कृष्ण कृष्ण श्रित जनपालक कृष्ण कृष्ण श्री सति रमण कृष्ण कृष्ण कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं నామ సంకీర్తన తరువాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుందాం. ఈ కార్యక్రమాన్ని మంగళ సమాప్తిగా ముగించుకుందాం. यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।